ఆదికాండము 33 అధ్యాయము 1 నుంచి 20 వచనముల వరకు వాక్య ధ్యానము. యాకోబు కనులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసులకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి, తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావలెనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పెను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పెను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతనిని బలవంతము చేసెను కనుక అతడు దాన్ని పుచ్చుకొని, మనము వెళుదుము, నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా, అతడు నా యొద్ద నున్న పిల్లలు పసిపిల్లలునియు గొర్రెలను మేకలను పశువులను పాలిచ్చుచున్నవి అన్నియు నా ప్రభువుకు తెలియును. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభువు నొద్దకు శేయీరునున్న వచ్చు వరకు నా ముందర నన్ను మందలు నడవగలిగిన కొలది ఈ పిల్లలు నడవగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదనని అతనితో చెప్పెను. అప్పుడు ఏశావు, నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా, అతడు అదేలా నా ప్రభువు కటాక్షము నా మీద నుండనిమ్మనెను. ఆ దినమున ఏశావు తన త్రోవను శేయీరునకు తిరిగిపోయెను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై పోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువుల పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. అట్లు యాకోబు
పదనారములో నుండి వచ్చిన తర్వాత కానాను దేశంలోనున్న షెకెమును ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారము వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగము షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 బరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానిని ఎల్ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. దానికి ఎల్ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను.